వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ కంచుకోటని బద్దలు కొట్టి మమతా బెనర్జీ రాజ్యం నడుస్తుంది అక్కడ. సో మమతా బెనర్జీ అరాచకాలు ఈసారి ప్రజలు స్వస్తి చెప్పాలనుకుంటున్నారు అన్నట్టు అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారు చెప్తున్నారు. సో అమిత్ షా గారు అయితే ఏకంగా 15 రోజులు నేను ఎలక్షన్స్ అయ్యే వరకు ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మోదీ గారు కూడా తనదైన స్టైల్లో అక్కడ మొత్తానికి ఓట్ బ్యాంక్ ని ఆకర్షించే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో గతంలో 4 స్థానాల నుంచి 78 స్థానాలు, ఇప్పుడు 78 స్థానాల నుంచి అధికారంలోకి వస్తుందా లేకపోతే మళ్ళీ మమతా బెనర్జీకి అవకాశం ఇస్తారా అనేది ఒకసారి చూద్దాం. సో దాదాపుగా పశ్చిమ బెంగాల్, సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడు మాత్రం ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఈసారి ఢీ కొట్టడం ఎంతవరకు అవకాశం ఉంది? అండ్ దాదాపుగా 294 స్థానాలు అనేది పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి స్థానాలు. మరి ఇక్కడ వీళ్ళ పర్సంటేజ్ ప్రకారం టీఎంసీ, మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ దాదాపుగా 46.5% టీఎంసీకి అవకాశం ఉందంటున్నారు. అండ్ బీజేపీ, సో భారతీయ జనతా పార్టీకి 41 నుంచి 5%. సో ఇక్కడ డిఫరెంట్ చూసుకున్నట్టయితే దాదాపుగా 5% ఓట్ బ్యాంక్ అనేది చేంజ్ వస్తుంది. అండ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 3.75, సిపిఎం, ఒకప్పుడు ఇది సిపిఐ కంచుకోట, సో సిపిఎంకి ఇక్కడ 3%. అండ్ అదర్స్, మిగిలిన వారికి దాదాపుగా 5.25% అనేది ఓట్ బ్యాంక్ అనేది చీల్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ టీఎంసీకి, బీజేపీకి దాదాపుగా 5% ఓట్ బ్యాంక్ అనేది తేడా వస్తుంది. అండ్ 5%లో ఎంతవరకు సీట్ బ్యాంక్స్ అంటే ఓట్ బ్యాంక్ సాధించవచ్చు, ఎన్ని స్థానాలు రావచ్చు అనే దానిపైన వీళ్ళేం చెప్తున్నారంటే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము దాదాపుగా టీఎంసీ 46.5 ఉంది, బీజేపీ 41.5 ఉంది. సో ఇక్కడ ఐఎన్సీ 3.75 ఉంది, అదర్స్ 5.25 ఉంది. ఇక్కడ దాదాపుగా 5% అనేది ఓట్ బ్యాంక్ మనకి తేడా వస్తుంది. మరి సీట్ల రూపంలో చూసుకున్నట్టయితే దాదాపుగా 146 ఎవరైతే గెలుస్తారో 148 ఎవరైతే గెలుస్తారో వారికి అవకాశం. సో ఇక్కడ టీఎంసీకి దాదాపుగా 171 నుంచి 188 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 118 నుంచి భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ కాంగ్రెస్ కి చూసుకున్నట్టయితే 2 నుంచి 6 స్థానాలు, సిపిఎం కి చూసుకున్నట్టయితే 1 నుంచి 3 స్థానాలు, అలాగే మిగిలిన వారికి 2 నుంచి 6 స్థానాల వరకు గెలిచే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ప్లస్ ఆర్ మైనస్ కూడా అంటే భారతీయ జనతా పార్టీ ప్లస్ ఏంది మైనస్ లేంది, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ ప్లస్ పాయింట్ లేదు అనేది కూడా చెప్పారు. హిందూ ఓటర్స్ అనేది మెయిన్ గా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. అలాగే ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. అండ్ రాజ్భాన్సీ ముక్తా కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి, అలాగే నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి అక్కడ కలిసి వచ్చే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ టీఎంసీకి ప్రాఫిట్స్ ఏంటంటే మహిళా ఓట్ బ్యాంక్, అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్కి అనుకూలంగా ఉంది. అలాగే ఓసీ వచ్చేసి 33%, బ్యాడ్లాక్ కమ్యూనిటీ, అలాగే స్టూడెంట్స్ అండ్ ప్రభుత్వ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి 15 రోజులు కూర్చొని నేను బీజేపీని గెలిపిస్తా అన్నటువంటి అమిత్ షా శపథం, నరేంద్ర మోడీ బంగ్లాదేశ్లో అక్రమ చొరబాట్లు కావచ్చు, రోహింగ్యాల విషయంలో కావచ్చు, మేము మమతా బెనర్జీ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయనేది మేము చూపిస్తామని నరేంద్ర మోదీ గారు కూడా శపథం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ దాదాపు ఒక 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ చివరి వరకు మ్యాజిక్ ఏమైనా చేసే తప్పించి మళ్ళీ అక్కడ మమతా బెనర్జీ సర్కారే వస్తుంది. సో కమ్యూనిస్ట్ కంచుకోటని ఢీ కొట్టి మమతా బెనర్జీ ఇప్పుడు వరకు అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుతలేదు. మరి ఇక్కడ ఈసారి కమలం అక్కడ వీస్తుందా లేదా అనేది ఈ 5-6 రోజుల ఎలాంటి మ్యాజిక్లు జరుగుతాయి అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ వెస్ట్ బెంగాల్లో ఈసారి ప్రభుత్వం ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.